హైదరాబాద్ నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో సెక్యూరిటీని పెంచారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై సిటీలో ర్యాలీ తీసే అవకాశం ఉంది. దీంతో యుఎస్ కాన్సులేట్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు గచ్చిబౌలి పోలీసులు. సమీప స్టార్ హోటల్స్ లో అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టారు. మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఇరాన్ యుఎస్ మధ్య ఉద్రిక్తతలతో హైదరాబాద్ యుఎస్ ఎంబసీ దగ్గర పరిస్థితి ఏంటి? ఇస్రాయెల్ మధ్య భయానక పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి, యుద్ధం కంటిన్యూ అవుతుంది, దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. సో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన తర్వాత ఇటు హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్ లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్. మెయిన్ గా యుఎస్ కాన్సులేట్ సంబంధించిన కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా కొన్ని చోట్ల దాడులు జరిగిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మెయిన్ గా ఇటు పాకిస్తాన్ కరాచీ వంటి ప్లేసెస్ లో ఇటు కాన్సులేట్ జనరల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కార్యాలయాలు ఉన్నాయో అక్కడ ఇరాన్ సంబంధించిన సానుభూతి పరులంతా కూడా దాడులు నిర్వహించిన సిచ్యువేషన్. సో ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన తర్వాత ఆ మృతిని అఫీషియల్ గా ఇరాన్ ఎప్పుడైతే ప్రకటించిందో దాని తర్వాత హైదరాబాద్ మెయిన్ గా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఏరియా మొత్తం కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ తో పాటు హైదరాబాద్ సైబరాబాద్, ఎందుకంటే యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. మనము ఇది నానక్రామ్ కూడా గచ్చిబౌలి ఏరియాలో ఉంది. సో ఇది మొత్తం కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. సో ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులకి సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ నుండి చాలా క్లియర్ ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల యుఎస్ కాన్సులేట్ సంబంధించిన కార్యాలయాలపైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ నగరంలో చాలా వరకు నిరసనలు ఇటు షియా ముస్లింలు సుప్రీం లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా కొంత మేరకు ఆందోళనలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాస్త అలర్ట్ గా ఉంటే మంచిది అనేది ఇప్పటికే అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో మెయిన్ గా యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మొత్తం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం గచ్చిబౌలి పోలీసులు ఇటు సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా యుఎస్ కాన్సులేట్ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా ఒకవేళ యుఎస్ కాన్సులేట్ కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా వాళ్ళని ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మనం చూస్తున్నాం మొత్తం బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఇది మెయిన్ రోడ్డు గచ్చిబౌలి విప్రో సిగ్నల్ నుండి నానక్రామ్ కూడా సంబంధించి మెయిన్ రోడ్డు కానుకునే యుఎస్ కాన్సులేట్ కార్యాలయం ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ గా రాకపోకలు అన్ని కూడా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆల్రెడీ నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. కాబట్టి ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి మొత్తం కూడా యుఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న సిచ్యువేషన్. మెయిన్ గా ఇప్పటి వరకు నిఘా వర్గాల నుండి పోలీసులకి చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో కాస్త అలర్ట్ గా ఉండాలని చెప్పడంతో పాటు ఈ విధంగా, ఎందుకంటే ఇప్పుడు అగ్రరాజ్యము అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తున్నారు. సో ఇటు సైరన్ల మూత మోగుతుంది, బాంబుల దాడి, మరొక వైపు మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. సో అగ్రరాజ్యము అమెరికా సపోర్ట్ తోటి ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి యుఎస్ కాన్సులేట్ కార్యాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలి అంటూ ఆయా పోలీసులకు ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద కూడా మొత్తము పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. మెయిన్ గా ఈ నానక్రామ్ కూడా పరిసర ప్రాంతాలు ఇటు విప్రో సిగ్నల్ అనుకోవచ్చు, దాంతోపాటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా ఇటు గచ్చిబౌలి ఏరియాలు మొత్తం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిఘా పటిష్టం చేసిన సిచ్యువేషన్. అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్టార్ హోటళ్లు కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఇతర ప్రాంతాల నుండి వచ్చి బస్సు చేసే మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా నిఘా పటిష్టము చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఏ క్షణమైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఒక నిఘా వర్గాల హెచ్చరిక ఉంది. మెయిన్ గా ఇప్పటికే మనం చెప్పుకుంటున్నట్లు ఇతర ప్రాంతాల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన తర్వాత చాలా వరకు యుఎస్ కాన్సులేట్ కార్యాలయాలు మెయిన్ గా పాకిస్తాన్ వంటి దేశాల్లో ఉన్న కార్యాలయాలపైన అయితే దాడులు చేశారు. సో అన్ని చోట్ల కూడా యుఎస్ కాన్సులేట్ కార్యాలయాలపైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక నిఘా వర్గాల
వర్గాల హెచ్చరిక. ఎందుకంటే ఇజ్రాయెల్ కి మొత్తము అవుట్ రైట్ సపోర్ట్ అగ్రరాజ్యం అమెరికా చేస్తుంది. సో అమెరికా అటు ఆయుధాల పరంగా అనుకోవచ్చు, లేకపోతే మిలిటరీ పరంగా అనుకోవచ్చు, అన్ని విధాలుగా కూడా ఈ యుద్ధంలో పూర్తి స్థాయిలో కూడా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఈ యుద్ధము చేస్తున్నారు. కాబట్టి యుఎస్ కాన్సులేట్ ఆఫీసుల వద్ద కొంత మేరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి అనే ఒక హెచ్చరిక ఉన్న క్రమంలో అన్ని ప్లేసెస్ లో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాల వద్ద మాత్రము కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. సో అందులో భాగంగానే హైదరాబాద్ సంబంధించి కూడా నానక్రామ్ గూడలో ఉన్నటువంటి కార్యాలయం వద్ద మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు, బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ కి చిన్న విఘాతం ఏర్పడ్డా కూడా దా ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ నగర వ్యాప్తంగా సెన్సిటివ్ ప్లేసెస్ అనుకోవచ్చు, లేకపోతే నిఘా వర్గాల హెచ్చరికలకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే కొంత మేరకు అలర్ట్ గా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసాయో పూర్తి స్థాయిలో ఆ ఏరియాల్లో మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత, మెయిన్ గా యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద మాత్రం మొత్తం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది.